హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నలమహారాజు దమయంతిని ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుందాం. నలమహారాజు దమయంతి స్వయంవరం గురించి తెలిసి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ స్వయంవరానికి వస్తున్న దారిలో నలమహారాజుకు దేవేంద్రుడు కనిపించి, దేవతలందరము దమయంతి స్వయంవరానికి వస్తున్నాం, మాల ఒకరిని దమయంతిని పెళ్లి చేసుకోవాలని ఈ విషయాన్ని వెళ్ళి దమయంతి చెప్పమని ఆమె దగ్గరకు పంపిస్తారు. అప్పుడు నలమహారాజు దేవతలు చెప్పినట్టుగానే దమయంతితో దేవేంద్రుడు చెప్పిన మాటలను చెబుతాడు. అప్పుడు దమయంతి నలమహారాజుతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని చెబుతుంది. ఆమె చెప్పిన మాటలను నలమహారాజు వెళ్ళి దేవతలతో చెబుతాడు. అది విన్న దేవతలందరూ మమ్మల్ని కాదని ఆ దమయంతి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుందో చూస్తామని అంటారు. అప్పుడు స్వయంవరంలో దేవతలందరూ నలమహారాజు రూపాన్ని ధరించి అక్కడ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన దమయంతి అక్కడున్న 5 నలమహారాజులను చూసి ఆశ్చర్యపోయి తన మనసులో దేవతలను, మీరు మీ నిజ రూపంలో నాకు దర్శనమివ్వమని ప్రార్థిస్తుంది. అప్పుడు దేవతలందరూ ఆమెకు తమ నిజ రూపంలో కనిపించగా అప్పుడు దమయంతి నలమహారాజు మెడలో వరమాల వేసి అతడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి అయిన తర్వాత దేవతలందరూ స్వర్గానికి వెళ్లే దారిలో కలిపురుషుడు కనిపించగా అప్పుడు దేవేంద్రుడు కలిపురుషుడిని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. అప్పుడు కలిపురుషుడు తాను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానని చెబుతాడు. అప్పుడు దేవతలందరూ దమయంతి స్వయంవరం పూర్తయిపోయింది, దమయంతి నలమహారాజుని పెళ్లి చేసుకుంది అని చెబుతారు. అప్పుడు కలిపురుషుడు కోపంతో ఎలాగైనా నలమహారాజుని ఆవహించి తన నుంచి తన భార్యను దూరం చేయాలని అనుకుని నలుడి యొక్క రాజ్యానికి వెళ్తాడు. కానీ నలమహారాజు సత్యవంతుడు, అతని ఎటువంటి తప్పులను చేయడు. అందువల్ల కలి నలుడిలోకి ప్రవేశించలేకపోయాడు. అప్పుడు కలి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకసారి నలమహారాజు మూత్ర విసర్జన చేసి వచ్చాక కాలు కడుక్కోకుండా సంధ్యావందనం చేస్తాడు. ఈ చిన్న అపరాధాన్ని చూసిన కలిపురుషుడు అదే అవకాశంగా తీసుకొని నలుడి శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత కలిపురుషుడు నలమహారాజు శత్రువైన పుష్కరుడు దగ్గరికి వెళ్ళి నలుడితో జూదమాడి అతడిని ఓడించి అతని రాజ్యాన్ని సొంతం చేసుకోమని చెబుతాడు. కలిపురుషుడు చెప్పినట్టుగానే పుష్కరుడు నలమహారాజు రాజ్యానికి వెళ్ళి అతడిని తనతో జూదం ఆడమని అడుగుతాడు. అదే సమయంలో కలిపురుషుడు కూడా బ్రాహ్మణ రూపాన్ని ధరించి పుష్కరుడితో నిషధ రాజ్యంలోకి వచ్చాడు. పుష్కరుడు జూదం ఆడమని అడగడంతో నలమహారాజు ఒప్పుకొని అతనితో జూదమాడి కలి యొక్క ప్రభావం వల్ల జూదంలో తన సమస్త రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు నలమహారాజు తన భార్య దమయంతితో కలిసి అడవులకు వెళ్ళడానికి రాజ్యం బయటకు వెళ్ళిపోతాడు. అలా రాజ్యం బయట 3 రోజులు ఉన్నా కలి యొక్క ప్రభావం వల్ల అతన్ని చూడడానికి ఎవ్వరూ రాలేదు. అప్పటికి 3 రోజుల నుంచి ఏమి తినకుండా ఉండడం వల్ల నలమహారాజుకి ఆకలి వేయడంతో గాలిలో ఎగురుతున్న పక్షులను చూసి వాటిని పట్టుకొని కాల్చుకు తిందామని అనుకుని తన ఒంటి మీద ఉన్న పంచెను వాటిపైకి వేస్తాడు. కానీ ఆ పక్షులు ఆ పంచెను కూడా పట్టుకొని వెళ్ళిపోతాయి. అప్పుడు నలమహారాజు తన యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. తన భార్య చీర కొంగును తనపై వస్త్రంగా కప్పుకున్నాడు. అప్పుడు నలమహారాజు తన భార్య దమయంతితో తనని తన తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండమని చెబుతాడు. ఆ మాటలు విన్న దమయంతి నలమహారాజుతో, నాదా, నిన్ను విడిచి నేను ఉండలేను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉంటానని నలుడితో చెబుతుంది. ఆ విధంగా నలమహారాజు తన భార్య దమయంతితో కలిసి అడవులలో వనవాసం చేయడానికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా నలమహారాజు మరియు దమయంతి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.